Hey, all of you, good evening. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెన్షియేషన్ యొక్క బేసిక్స్ అనేవి మనం నేర్చుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఐ థింక్ దాదాపుగా ఒక 15 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో దాని యొక్క కంటిన్యూషన్ డిఫరెన్షియేషన్లో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ ప్రాబ్లంలోకి మనం వెళ్దాం. సో దాంట్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే d/dx ఆఫ్ u/v అనేటువంటి ఫార్ములా. సో v ఇంటూ du/dx ఇక్కడ మైనస్ రావాలి, మైనస్ u ఇంటూ dv/dx బై v స్క్వేర్. సో ఈ ఫార్ములాని అందరూ కూడా ఒకసారి నోట్ చేసుకుంటే దాని మీద కొన్ని మోడల్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, మనకి ఫ్రాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx బై v స్క్వేర్ అనేటువంటి దాన్ని కూడా వేయాలి. సో d/dx ఆఫ్ u/v ఈక్వల్ టు v du/dx మైనస్ u dv/dx బై v స్క్వేర్. ఈ డిఫరెన్షియేషన్లో కానీ ఇంటిగ్రేషన్ రేపు సెకండ్ ఇయర్లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్లో కానీ ఈ రెండు ఫార్ములాస్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో d/dx ఆఫ్ uv ఒకటి, d/dx ఆఫ్ uv మీన్స్ u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx, ఈ రెండు కూడా ఓకే. సో కాబట్టి ఈ ఫార్ములా ఒకసారి నోట్ చేసుకోండి. దెన్ వీ విల్ మూవ్ ఫర్ ఏ ప్రాబ్లం. సో ద ప్రాబ్లం ఈస్ d/dx ఆఫ్ 3x minus 1 by 2x plus 1. సో ఇలా ఇస్తారు. లేదా ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ 3x minus 1 by 2x plus 1 విత్ రెస్పెక్ట్ టు x అని అడుగుతారు. డైరెక్ట్గా d/dx ఇవ్వకుండా ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ 3x minus 1 by 2x plus 1 అంటే దాని మీనింగ్ d/dx ఆఫ్ 3x minus 1 by 2x plus 1. సో ఇలాంటి ప్రాబ్లంకి వచ్చేసరికి మీకు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే d/dx ఆఫ్ u/v అనేటువంటి ఫార్మేట్లో ఉంది. సో d/dx ఆఫ్ u అనేటువంటి ఫార్మేట్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ డినామినేటర్లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్న దాన్ని u అనుకోండి, డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని v అనుకోండి. ఒక ప్రాబ్లం నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, దాన్ని బట్టి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేద్దరు. సో కాబట్టి అందరూ కూడా మీ ప్రయత్నాలు మీరు చేయకుండా వినండి ఫస్ట్. సో v అనేటువంటిది న్యూమరేటర్లో ఉన్నటువంటి దాన్ని u అనుకోండి, డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని v అనుకుంటే సో ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి v స్క్వేర్ అనేది ఉంటుంది డినామినేటర్లో, v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx. సో ఫస్ట్ అదే ఫార్ములాని మీరు ఒకసారి చూస్తే ఇక్కడ v అంటే 2x ప్లస్ 1, u అంటే 3x మైనస్ 1. సో కాబట్టి v ప్లేస్లో 2x ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, u ప్లేస్లో 3x మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ అనేది చేయండి. సో 2x ప్లస్ 1 బ్రాకెట్ పెట్టుకోండి, ఎందుకంటే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. సో d/dx ఆఫ్ u వచ్చేసరికి 3x మైనస్ 1 అనమాట. మైనస్ తర్వాత u మీన్స్ అగైన్ ఏంటి 3x మైనస్ 1. సో 3x మైనస్ 1 బ్రాకెట్ పెట్టుకోండి. సో d/dx ఆఫ్ v ఈజ్ 2x ప్లస్ 1 2x ప్లస్ 1. టోటల్ టర్మ్ మొత్తానికి కూడా డివిజన్ v స్క్వేర్ అంటే 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఉంచుకుంటాం. 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇంకా రిమైనింగ్ స్టెప్ ఇప్పుడు ఏం చేశాను అంటే మనకు ఉన్నటువంటి ఫార్ములాలో u వాల్యూ 3x మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేశాను, v వాల్యూ 2x ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేశాను అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ సింప్లిఫికేషన్. సో ఫస్ట్ టర్మ్ 2x
ప్లస్ 1 అనేదాన్ని రాసుకోండి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 3x మైనస్ 1. దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చేయాలి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఒకటి 3x ఉంది, ఇంకొకటి -1 ఉంది. సో ఆ రెండింటికి కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ 3x, 3xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 3 అవుతుంది ఇంటూ -3 మైనస్, సో 3xకి డిఫరెన్షియేషన్ 3 -1కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 0 మైనస్, నెక్స్ట్ ఇక్కడ టర్మ్ 3x -1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 1. సో డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 1కి వచ్చేసరికి ఫస్ట్ 2xకి డిఫరెన్స్ 2 అవుతుంది, ప్లస్ 1కి డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. సో బై 2x ప్లస్ 1 అనమాట. 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది డినామినేటర్లో ఉన్నటువంటి టర్మ్ని యాజ్ గా ఉంచేసేయండి, 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ద సింప్లిఫికేషన్, ద రిమైనింగ్ థింగ్ ఈజ్ ద సింపుల్ మ్యాథమెటిక్స్. 2x ప్లస్ 1, 3 మైనస్ 0, 3 మైనస్ 0 అంటే 3. సో ఆ 3ని 2x ప్లస్ 1తో మల్టిప్లై చేయండి. 3 2s 6x, 3 ఇంటూ 1 అంటే 3 మైనస్ 3x మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 0. ఆ 2ని ఇక్కడ 3xతో మల్టిప్లై చేయండి. సో మైనస్ 6x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 2 ఇంటూ 1 కాబట్టి ప్లస్ 2 బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో 6x మైనస్ 6x 0 అయిపోతుంది. 3 ప్లస్ 2 5 బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. జస్ట్ మనకి ఫార్ములా గుర్తుండాలి, డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి అంటే ఇలాంటి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈ డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి అనేటువంటి ఫార్ములా అప్లై చేయాలి. సో వి ఇంటూ డియు బై డిఎక్స్ మైనస్ యు ఇంటూ డివి బై డిఎక్స్. సో ఈ యొక్క ఫార్ములా అప్లై బై వి స్క్వేర్, ఈ యొక్క ఫార్ములాని అప్లై చేసుకుని మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది చేయటం జరిగింది. సో మీకు ఎక్కడన్నా ఇదిగోండి ఈ స్టెప్లో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్తా చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ 3x, 3 అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చారు, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. సో 3 ఇంటూ 1 3 అయిపోయింది. నెక్స్ట్ 1 అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ ఉండదు, 0. నెక్స్ట్ అలానే ఇక్కడ 2x ప్లస్ 1 ఉంది. సో 2 అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చారు, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఉంటుంది. సో కాబట్టి 2 ప్లస్ 1 అనేది కాన్స్టెంట్, 1కి డిఫరెన్షియేషన్ 0. సో దాని నుండి సింప్లిఫికేషన్ అనేది చేశారు. ఓకే, ఎనీవన్, అందరికీ అర్థమైందండి? శ్యామ్లా, వెరీ గుడ్. 5 బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోడల్ ప్రాబ్లం, డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి. మనకి 5 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. జస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా అయితే 3 మార్క్స్కే స్కోప్ ఉంటుంది, అది కొంచెం ఈజీ కాబట్టి. ఇది యు బై వి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి 5 మార్క్స్కి అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో టేక్ వన్ మోర్ ప్రాబ్లం with the trigonometric function, that is d by dx of, మీరే ట్రై చేయండి, 1 మైనస్ tan x by 1 మైనస్ tan x by 1 ప్లస్ tan x. దిస్ ఈస్ అవర్ సెకండ్ ప్రాబ్లం. సో ఇది ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి. ఫార్ములా ఈజ్ వి ఇంటూ డియు బై డిఎక్స్. ఓకే, వి ఇంటూ డియు బై డిఎక్స్ మైనస్ యు ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్. ఇక్కడ u అంటే 1 మైనస్ tan x, v అంటే 1 ప్లస్ tan x. సో ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ట్రై చేయండి మీరు అండ్ టెల్ మీ ద ఆన్సర్. మీకు ఎక్కడైనా డిఫికల్ట్గా ఉంటే ప్లీజ్ ఆస్క్ ఎనీ డౌట్. ఈ ప్రాబ్లంలో మీరు ముందు
పేపర్ మీద పెన్ అనేది పెట్టి ఆ ప్రాబ్లం ట్రై చేయండి. ఫార్ములా కూడా పెట్టుకోండి. d/dx ఆఫ్ tan x అనేది ఉంది. tan xకి వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫార్ములా? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఆ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేయాలి. సో ప్లీజ్ ట్రై దిస్. వన్స్ మనకి ఈ ఫార్ములా అప్లై చేయడం వస్తే ఇంకా ఏదైనా కూడా మనం ప్రొసీడ్ అయిపోయి చేసేయచ్చు. సో ఫస్ట్ ఫార్ములాలో v ఇంటూ du/dx. v అంటే 1 ప్లస్ tan x ఇంటూ d/dx ఆఫ్ u అంటే d/dx ఆఫ్ 1 మైనస్ tan x మైనస్ u. u మీన్స్ 1 మైనస్ tan x. u మీన్స్ 1 మైనస్ tan x అన్నమాట. సో 1 మైనస్ tan x ఇంటూ d/dx ఆఫ్ v ఈజ్ 1 ప్లస్ tan x. టోటల్ టర్మ్ కి డివిజన్ బై v స్క్వేర్. v అంటే 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ చేసుకోవాలి. v స్క్వేర్ కాబట్టి 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ద జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసావు. నువ్వేం కొత్తగా చేయాల్సిన పని లేదు. సో ఫస్ట్ నార్మల్ ఉన్నదాన్ని పక్కన రాసుకోండి. 1 ప్లస్ tan x అనేది d/dx ఆఫ్ 1 మైనస్ tan x. అక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి. 1 అనేది ఒకటి, tan x అనేది ఒకటి. 1కి d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్. సో d/dx ఆఫ్ 1 అనేది ఏమవుతుంది? ఉజ్వల్, d/dx ఆఫ్ 1 ఎంత? భరద్వాజ్, d/dx ఆఫ్ 1 సార్ d/dx ఆఫ్ 1 కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతుంది? d/dx ఆఫ్ 1 అయిపోతుంది సార్. 0 మైనస్ d/dx ఆఫ్ tan x ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఫార్ములా? d/dx ఆఫ్ tan x సీకెంట్ What? స్క్వేర్ x Secant అన్నమాట. square. సో నెక్స్ట్ 1 మైనస్ tan x అనేది అలానే ఉంచండి. 1 మైనస్ tan x అనేది అలానే ఉంచండి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మళ్ళా రెండు టర్మ్స్ ఉన్నాయి. 1 ప్లస్ tan x, d/dx ఆఫ్ 1 ప్లస్ tan x. సో 1కి డిఫరెన్షియేషన్ ఎంత? 0 ప్లస్ d/dx ఆఫ్ tan x. tan x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. బై డినామినేటర్లో ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ని అలానే ఉంచేసుకోండి. సో 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ అనేది అలానే ఉంచండి. సో ఇంకా రిమైనింగ్ అంతా సింప్లిఫికేషన్ చేయండి. వెరీ గుడ్ బాజీ. మైనస్ 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్. రైట్ ఆన్సర్. యువర్ ఆన్సర్ ఈజ్ రైట్. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేయటం అంటే ఇక్కడ చూడండి, 1 ప్లస్ tan x ఇంటూ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1ని మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేయండి. మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. tan xని మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేయండి. సో మైనస్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అయింది. మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ tan xతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 అంటే మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డినామినేటర్లో ఉన్నటువంటిది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ టర్ము
ఈ టర్మ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ secant square x మైనస్ secant square x. సో దట్ విల్ బి ఈక్వల్ టు వాట్? మైనస్ secant square x మైనస్ secant square x is మైనస్ 2 secant square x బై 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ ని అలానే ఉంచండి. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓన్లీ బాజీ ఒక్కడు మాత్రమే చేశాడు. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? సింప్లిఫికేషన్ జస్ట్ ఫార్ములాలో అప్లై చేశారు. దాంట్లో ఏదైనా డిఫికల్టీ ఉంటే మీరు అడగండి, నో ప్రాబ్లం. రిమైనింగ్ అంతా కూడా మీ యొక్క మాన్యువల్ సింప్లిఫికేషన్. ఇక్కడ అప్లై చేయాల్సినటువంటి ఫార్ములాస్ చూడండి. ఇక్కడ టాన్ ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ఉన్నటువంటి టాన్ ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, d/dx ఆఫ్ టాన్ ఎక్స్ అప్లై చేసాం, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకే, సో వచ్చిందండి అందరికి మైనస్ 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎనీ డౌట్? లిఖిత నో డౌట్ సార్. చేశారా? వచ్చింది మృదుని సార్. మృదు ఎస్ సార్. ఓకే ఎస్ సార్. ఓకే రైట్. ధన్వీర్ వెరీ గుడ్, ధనుష్ వెరీ గుడ్. నా ఫాస్ట్గా చేయాలి, అదే ప్రాబ్లము. ఫాస్ట్గా చేయాలన్నమాట, ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే మనకి ఈసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 40 సెకండ్సే ఉంటుంది టైము. ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కానీ 40 సెకండ్స్లోనే మనం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చేయండి. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇది కొంచెం ఈజీగా ఉండొచ్చు, చేయండి. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సేమ్, ఇది కూడా ఒక ఫ్రాక్షన్ ఏనమ్మా. సో ఫ్రాక్షనే కాబట్టి మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా క్లియర్లీ d/dx ఆఫ్ u బై v. న్యూమరేటర్లో ఉన్నటువంటి టర్మ్ని u అనుకోండి, డినామినేటర్లో ఉన్నటువంటి టర్మ్ని v అనుకోండి. సో ద ఫార్ములా ఈస్ v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్ చేయాలి. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఇక్కడ u అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1, v అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఫాస్ట్గా చేయాలి, ఎవరు చెప్తారో చూద్దాం. జస్ట్ ఫస్ట్ u ప్లేస్లో న్యూమరేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 అని సబ్స్టిట్యూట్ చేయండి. డినామినేటర్లో ఉన్నటువంటి v ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అని సబ్స్టిట్యూట్ చేయండి. దాని తర్వాత స్లోగా డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాలి. అందుకనే మీకు ఇచ్చినటువంటి 34 ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ని దగ్గర పెట్టుకోవాలి. మనకు అలవాటు అయ్యేంత వరకు దగ్గర పెట్టుకోవాలి. మనకి 2 months టైం ఉంది. ఆ 2 monthsలో ఈ ఫార్ములాస్ అన్ని రోజుకి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉంటే రిపీటెడ్గా మన బ్రెయిన్లో ఆ ఫార్ములాస్ నాటుకుపోవడం జరుగుతుంది. వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఆ ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుండవు. వితౌట్ డూయింగ్ ఎనీ ప్రాక్టీస్ వాటిని గుర్తుపెట్టుకోలేరు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆ ఫార్ములాస్ అనేవి గుర్తుంటాయి. సో టెల్ మీ ద ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ వన్. సో ఫస్ట్ స్టెప్ మరలా నేనే చెప్తాను, ఒకసారి చేసేవాళ్ళు చేయండి, లేదు ఏదన్నా ఇబ్బందిగా ఉంటే నన్ను ఫాలో అవుతా చూడండి. సో v ఇంటూ du బై dx, v అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ d/dx ఆఫ్ u వాల్యూ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 మైనస్ u మీన్స్ న్యూమరేటర్లో తీసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 ఇంటూ d/dx ఆఫ్
వి వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. టోటల్ టర్మ్కి డినామినేటర్ వి స్క్వేర్. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. డినామినేటర్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు, ఓన్లీ న్యూమరేటర్ని మాత్రమే సింప్లిఫికేషన్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్కి కూడా ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఎనీవన్ టెల్ మీ. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x sir. 2x. వెరీ గుడ్. 2x నెక్స్ట్ సెకండ్ టర్మ్ 3x. డి బై డిఎక్స్ ఆఫ్ 3x ఏమవుతుంది? 3 3. 3 sir. నెక్స్ట్ మైనస్ థర్డ్ టర్మ్ డి బై డిఎక్స్ ఆఫ్ 1 0 sir. 0. వెరీ గుడ్. అక్కడితో అయిపోయింది. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. డి బై డిఎక్స్తో పాటు ఉన్నటువంటి వాటిని మనం సింప్లిఫై చేసుకుంటా వస్తాము. సో ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 3 టర్మ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టర్మ్కి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 2x sir. 2x. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ 1 sir. మైనస్ 1. నెక్స్ట్ ప్లస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ ప్లస్ 1కి వచ్చేసరికి 0 sir. ప్లస్ 0. సో దీన్ని బై డినామినేటర్లో ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేసుకోండి. సో పైన ఉన్నటువంటి దాన్ని సింప్లిఫై చేయండి. పైన ఉన్నది ఏముంది? 2x ప్లస్ 3 ఉంది. ఈ 2x ప్లస్ 3తో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అని మల్టిప్లై చేయండి. అంటే మీకు ఇంకొక స్టెప్ వేస్ట్ అయినా పర్వాలేదు అర్థం కావడం కోసం. సో 2x మైనస్ 3 ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 1 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. డినామినేటర్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ని అలానే ఉంచండి. డూ ద మల్టిప్లికేషన్. వెరీ గుడ్ ధన్వీర్ అండ్ ధనుష్. ధన్వీర్ కాదు, అది లాస్ట్ ప్రాబ్లం మీరు పెట్టింది. ఓకే, ప్రజ్ఞ వెరీ గుడ్. 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 4. ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్ ప్రజ్ఞ. గుడ్ అటెంప్ట్. జస్ట్ క్రాస్ చెక్, ఎక్కడన్నా మిస్టేక్ పడిందేమో చూడు. సింప్లిఫికేషన్లో సో ఫస్ట్ టర్మ్ 2xని ఇందులో ఉన్నటువంటి 3 టర్మ్స్తోనూ మల్టిప్లై చేయండి. సో ఏమవుతుంది? 2x స్క్వేర్. నెక్స్ట్ 2x ఇంటూ ఎక్స్ వచ్చేసరికి మైనస్ 2x స్క్వేర్. 2x క్యూబ్. ఇక్కడ 2x మైనస్ 3 కాదు కదమ్మా, 2x ప్లస్ 3. 2x ప్లస్ 3 కాబట్టి సో 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్. నెక్స్ట్ 2x ఇంటూ ఎక్స్ వచ్చేసరికి మైనస్ 2x స్క్వేర్. నెక్స్ట్ 2x ఇంటూ 1 అంటే 2x అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 3తో మల్టిప్లై చేయండి. 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 3. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2xతో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయండి. 2x క్యూబ్ 2x ఇంటూ 3x 2x ఇంటూ 3x వచ్చేసరికి ఇది మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ 2xతో మల్టిప్లై చేయాలి. సో మైనస్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x ఇంటూ 3x అంటే మైనస్ 6x మైనస్ 2x ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 2x. నెక్స్ట్ అలానే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1తో మల్టిప్లై చేస్తే ప్లస్ 1x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ కాదు, దట్ ఈస్ మైనస్ 1 అనేది ఉంటుంది. బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది అలానే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని టర్మ్స్ అనేవి మనకి క్యాన్సిల్ అయిపోయి సింప్లిఫికేషన్ చేసుకుంటాం. 2x క్యూబ్ ఉంది, మైనస్ 2x క్యూబ్ ఉంది, రెండు గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూడండి. మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్
అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ద ఇది ఇది ఇది. సో దట్ ఈస్ ఏమవుతుంది 2x² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్స్ 2x మైనస్ 3x అంటే మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ మైనస్ 6x అంటే మైనస్ 7x, మైనస్ 7x ప్లస్ 3x, మైనస్ 7x ప్లస్ 3x అంటే మైనస్ 7x ప్లస్ 3x మైనస్ 4x అవుతుంది. మైనస్ 4x ప్లస్ 2x ఇది ఇక్కడ మైనస్ 6x ఉంది, ప్లస్ 2x ఉంది, ఇక్కడ ప్లస్ 3x ఉంది. వాటన్నిటిని సింప్లిఫై చేయండి, వాటి ఏమొచ్చిందో చూడండి. సో 2 మైనస్ 3 అంటే మైనస్ ఎక్స్, మైనస్ 7x మైనస్ 5x ప్లస్ 3x అంటే మైనస్ 2x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 3 మైనస్ 1, 3 మైనస్ 1 వచ్చేసరికి ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎక్కడన్నా ఏదైనా మల్టిప్లికేషన్ ఏదన్నా మిస్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 2x మైనస్ 1. ఓకే, సో దీని యొక్క సింప్లిఫికేషన్ ఒకసారి చూసుకోండి. 2x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ వచ్చేసరికి 2x³ ఇది ఓకే. 2x ఇంటూ మైనస్ ఎక్స్ వచ్చేసరికి 2x² ఓకే. 2x ఇంటూ ప్లస్ వచ్చేసరికి 2x ఓకే. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 3x² మైనస్ 3x ప్లస్ 3 ఓకే. నెక్స్ట్ మైనస్ 2x³ ఓకే. నెక్స్ట్ మైనస్ 6x 2 3 6 మైనస్ కాబట్టి మైనస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సో ప్లస్ కాబట్టి అగైన్ 2x. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి x² ప్లస్ 3x మైనస్ 1 ఓకే రైట్. సో సార్ 3x 2x ఇంటూ చేస్తే 6x² అవుతుంది కదా సార్. ఎక్కడదమ్మా చూడండి ఒకసారి, ఎక్కడ అదే సార్ మైనస్ 2x³ మైనస్ 6x² అవుతుంది కదా సార్. 2x x². అదే మిస్టేక్ రైట్. 2x ఇంటూ 3x దట్ ఈస్ 6x². అదే నాకు ఆన్సర్ డిఫరెన్స్ వచ్చింది, అందుకనే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసింది. ఎక్కడన్నా కానీ ఇలాంటి మిస్టేక్సే మనం చేస్తూ ఉంటాం. 6x². సో ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి బిగినింగ్ నుండి. x³ గెట్స్ క్యాన్సల్. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 2x², ఐ విల్ చేంజ్ ద కలర్ దెన్ యూ గెట్ దట్, మైనస్ 2x² ప్లస్ 3x² అంటే ప్లస్ x², ఇక్కడ ప్లస్ x², 2x² మైనస్ 6x² వచ్చేసరికి మైనస్ 4x² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2x మైనస్ 3x, ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 2x ఇది ఓకే 2x. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3x, 2x మైనస్ 3x వచ్చేసరికి మైనస్ x. నెక్స్ట్ అలానే ఈ టర్మినాలజీలో 2x, దిస్ వన్ ఈస్ 2x ఓకే ప్లస్ 3x, 2x ప్లస్ 3x వచ్చేసరికి ఇక్కడ మైనస్ x ఉందా, మైనస్ x కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 4x, 4x రిమైనింగ్ టర్మ్ ప్లస్ 2 బై x² మైనస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో అందరూ కూడా చాలా కూల్గా ఓపిక్గా సింప్లిఫికేషన్ అనేది చేయండి. ఎక్కడన్నా ఏదైనా ఒక టర్మ్ మిస్ అయినా కూడా ఆన్సర్ అనేది డిఫరెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ 6x². ఓకే, మోడల్ అర్థమైంది కదమ్మా అందరికి. ఆన్సర్ ఈస్ దిస్ వన్, ఫైనల్ ఆన్సర్ మైనస్ 4x² ప్లస్ 4x ప్లస్ 2 అనేది దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అందరు 2 కామన్ తీయకూడదా? తీసుకోవచ్చు, సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, మళ్ళీ అది అలానే ఉంటుంది కదా, మైనస్ 2x² ప్లస్ 2x ప్లస్ 1 బై సేమ్ అదే x² మైనస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్, నో ప్రాబ్లం. ఇలా ఉంచేసినా నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం.
డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్, ఇది ఒకటి చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. అలానే అనదర్ వన్, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x బై 1 ప్లస్ కాస్ 2x. 5 మార్క్స్కి అడిగేటువంటి ప్రాబ్లం ఇది. నేను ఇచ్చినది సెకండ్ది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అనేది చేయండి. ఓకే, అది అయిపోతే ఈ ప్రాబ్లం చేయండి. సెషన్ ఎండ్ అవుతుంది. ఓ 5 మినిట్స్ తర్వాత నేను గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఈ మోడల్ డిస్కస్ చేసి, ఈ ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేసి నెక్స్ట్ మోడల్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి అమ్మా. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్, ఇది మీరు చేయండి. ఈ సెకండ్ ప్రాబ్లం కూడా ట్రై చేయండి, నేను చెప్తాను. సెకండ్ ప్రాబ్లం నేను చెప్తాను. ఓకే, ప్రాబ్లం నోట్ చేసుకోండి.